హాయ్ అండి. ఈరోజు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చూపిస్తున్నాను. ముందుగా ఈ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. మనకు అందుబాటులో ఏమి ఉంటాయి, పిల్లలు ఇష్టంగా ఏవి తింటే అవి. నేనైతే క్యారెట్, క్యాప్సికము, క్యాబేజీ, టమాటో అన్నీ, పొటాటో అన్నీ వేసాను. ముందుగా కళాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆనియన్ అలా వేయించుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేయాలి. సోయా బీన్స్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మిల్ మేకర్లో 1 గంట నానబెట్టుకుని చక్కగా పిండేసుకుని వేసుకుని తగినంత టేస్ట్ తగినట్టుగా ఉప్పు పసుపు వేసి బాగా వేగిపోవాలి. బాగా వేగాక కొంచెం గుడ్లు వేసి కదలకుండా మూత పెట్టుకోవాలి. తర్వాత కొంచెం అలా కదుపుకొని కారం కలుపుకోవటమే. కారం కలుపుకుని ఫైనల్గా మసాలా పొడి, కొత్తిమీర వేసుకోవటమే. లాస్ట్లో రైస్ వేసుకోవటం అండి. రైస్ ఒక 10 నిమిషాలు కనుక మనం ఫ్యాన్ కింద పెడితే శుద్ధ అవ్వకుండా పొడి పొడిలాడుతూ వస్తుందండి ఫ్రైడ్ రైస్. చూడండి ఇలా పొద్దున్న క్యారేజీలోకి సూపర్గా ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.